హలో, వెల్కమ్ టు ట్రావెల్ విత్ కేఆర్. నేను మీ చెన్నూరు కృష్ణారావు. ఈరోజు మనం కర్ణాటకలోని బెంగళూరు కోట, అంటే బెంగళూరులోనే ఉందనుకోండి, ఆ బెంగళూరు కోట ఆ విశేషాలను చూసొద్దాం రండి. ఈ బెంగళూరు కోట 1537లో విజయనగర సామ్రాజ్య సామంతుడైన మొదటి కెంపగౌడ చేత మట్టి కోటగా నిర్మించబడింది. 1761లో హైదర్ అలీ దీన్ని రాతి కోటగా మార్చగా, టిప్పు సుల్తాన్ కాలంలో దీన్ని మరింత బలంగా, అంటే ఇంకా స్ట్రాంగ్గా నిర్మించబడడం జరిగింది. 1791లో ఆంగ్లో మైసూరు యుద్ధంలో బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు ఈ కోటని. ఈ కోట నేడు కృష్ణరాజేంద్ర రోడ్లో ఢిల్లీ గేట్ మరియు 2 బురుజులతో ఒక చారిత్రాత్మక చిహ్నంగా బెంగళూరులో చాలా అందంగా ఉంటుంది. మొదట్లో ఈ కోటను ఒక రక్షణ కోసం నిర్మించడం జరిగింది. తర్వాత దీన్ని రాటికోటగా మార్చి సైనిక స్థావరంగా ఉండడానికి చాలా బలంగా నిర్మించారు. తర్వాత ఈ కోటను మరింత విస్తరించి దీన్ని టిప్పు సుల్తాన్ కోటగా పిలువబడడం జరిగింది. తర్వాత 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో బ్రిటిష్ సైన్యం దీన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కోట యొక్క ప్రధాన ద్వారం మనల్ని మరింతగా ఆకట్టుకుంటుంది. చాలా పెద్దవైన తలుపులు, ఇనుప స్పైక్లతో ఉండి చాలా దుర్భేద్యంగా ఉందా అన్నట్టుగా అనిపిస్తుంటుంది. కోట చాలా వరకు శిథిలావస్థలో ఉంది, కానీ అలా ఉన్నదాంట్లో మనం వెడుతుంటే ఏదో కొత్త ప్రపంచంలో వెడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ కోట కిటికీలు గుండా మన నగరాన్ని చూస్తే ఎలా అనిపిస్తుందంటే, సాంప్రదాయమైన నగరం మరియు నూతనత్వం కలిసి ఎలా ఉంటుందో ఒక అద్భుతంగా లోపల ఉంటుంది. అంటే పురాతనంలో ఉండి ప్రస్తుత ప్రపంచాన్ని చూస్తున్నట్టుగా అనిపించే ఒక అద్భుతమైన ప్రదేశం ఈ మిగతా కోటల మాదిరిగా ఇది అద్భుతంగా ఉండకపోవచ్చు, కానీ దీని లోపలికి ప్రవేశిస్తే ఒక ప్రత్యేక అనుభూతి మటుకు తప్పకుండా మనం లోనవుతాం. ఈ కోటలోకి ప్రవేశించడానికి ఎటువంటి ప్రవేశ రుసుము లేదు, కాబట్టి ఏ సమయంలోనైనా అంతే. అంటే ఉదయం 9:30 నుంచి రాత్రి 5:30 వరకు తెరిచే ఉంటుంది. కాబట్టి తెల్లవారుజామున ఈవినింగ్ సాయంత్రం వరకు కూడా మన టూరిస్ట్ అందరూ కూడా హ్యాపీగా చూడొచ్చు. మరి ఈ కోట ఎక్కడుందంటే కామరాజు రోడ్లో ఈ కోటను కనుక్కుంటారు. చాలా బిజీగా ఉండే ఎంజీ రోడ్ ప్రాంతం నుంచి చాలా కొద్ది దూరంలో ఉంటుంది. ఇక్కడికి మెట్రో సర్వీసులు, ఆటో సర్వీసులు లేదా ప్రైవేట్ ట్యాక్సీలు కూడా ఉపయోగించుకుని మనం ఈజీగా రావచ్చు. ఏం లేదు, ఒక అరగంటలో మనం ఈ ప్రదేశాన్ని చూడవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కళ్ళు వస్తేనే చాలా బాగుంటుంది. 10 మందితో వస్తే ఎందుకురా ఇక్కడ ఏముందిరా బోర్ వెళ్ళిపోదాం అని అంటూ ఉంటారు. వాళ్ళని భరించడం కష్టం. కాబట్టి ఇటువంటి ప్లేస్లకి ఒక్కళ్ళు వస్తేనే ఆ ఫీలింగ్ మీకు ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కళ్ళే వెళ్ళాలనుకుంటున్నారా, ఎవరితోనో వెళ్ళి ఈ అనుభవాన్ని షేర్ చేసుకుంటున్నారా, కామెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాను. మీ కృష్ణారావు. థ్యాంక్ యూ.